ప్లాట్స్ ఉన్నాయి వచ్చి 93 స్క్వేర్ యార్డ్స్. ఆ 96 స్క్వేర్ యార్డ్స్ మొత్తం చెరువు అయిపోయింది మేడం. మనకేం ప్రూఫ్స్ లేవు కాదు, సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్స్ ఉన్నాయి, శాటిలైట్ ఫొటోస్ ఉన్నాయి, మెమరీస్ ఆఫ్ లేక్స్ ఉన్నాయి, విలేజ్ పట్టాలని ఉంటాయి, అవి ఉన్నాయి. ఆ చెరువు ఎంత ఉందో అంతే పెట్టండి. ఆ చెరువు నిర్మాణం చేసినప్పుడు ఎంత విస్తీర్ణం ఉందో అంతే పెట్టండి. కానీ అలుగు మూసేయడం వల్ల ఇది పరిస్థితి వచ్చింది. ఇక్కడ ఇవన్నీ యాక్చువల్గా ఇదంతా ప్లాట్స్, ఇవన్నీ ప్లాట్స్, బట్ స్టిల్ ఇదంతా నిండిపోయింది. అనుకున్నది అదే కదా, మా స్థలాలు మాకు కావాలని అంటున్నాం. మేమేమో ఎవరి మీద గొడవలు పెట్టుకోవట్లేదు కదా. నమస్కారం అందరికీ, వెల్కమ్ టు QTV మీడియా. ఇక్కడ ప్రజెంట్ నేను హైదరాబాద్ గాంధీ భవన్ ఎదురు ధర్నా చౌకాలో అయితే ఉన్నాను. అమీర్పూర్ నివాసులు అంటే ఫ్లాట్లు ఎవరైతే ఉన్నారో యాజమానులు, వాళ్ళకి సమస్యలు అయితే ఉన్నాయని చెప్పేసి అని అంటున్నారు. హైదరాబాద్ అంటేనే అందమైన భవనాలు, ఆ భవనాల్లో ఉన్న వారందరూ చాలా సమస్యలతో అయితే ఎదుర్కొంటున్నారు. అందులో ఒకటి భాగంగా మనం ఇక్కడ అమీర్పూర్ నివాసుల దగ్గర అయితే ఉన్నాము. అసలుకి ఇక్కడ సమస్య ఏంటి వాళ్ళని అడిగి తెలుసుకుందాము. నమస్కారం అండి. నమస్తే మేడం. సార్, సమస్యలు ఏంటి అంటే ఆ చెరువు ప్రాబ్లం అని చెప్పేసి అని అంటున్నారు. మేము విన్నదైతే అసలుకి సమస్య ఏంటి? అవును మేడం, మీరు విన్నది కరెక్టే మేడం. ఇది చెరువు ప్రాబ్లమే. పోతే ఏంటంటే ఈ చెరువు అనేది 1986లో నేను ప్లాట్ తీసుకున్నా మేడం. అప్పుడు చెరువు లేదు, ఏమీ లేదు, ఓపెన్ ఏరియా, ఓపెన్ ల్యాండ్. అక్కడ మొత్తం కొండలు గుట్టలు, ఒక బస్ బాడీ ఒక్కటే ఉండేది. అయితే నేను ఒక ఎక్సైజ్ మెన్ మేడం, ఇది ఒక కార్డు మేడం, ఓకే. నేను ఒక ఎక్సైజ్ మెన్. అయితే సర్వీస్లో ఉండగా నేను తీసుకున్నా మేడం. 200 స్క్వేర్ యార్డ్స్ తీసుకున్నాను. 200 స్క్వేర్ యార్డ్స్ పిఎఫ్ లోన్ తీసుకున్నాను మేడం. తీసుకున్న తర్వాత రిటైర్ అయిపోయినా. రిటైర్ అయిన తర్వాత వచ్చి చూస్తే మెల్లమెల్లగా చెరువు అవుతున్నది. చెరువు అవుతుండగానే అప్పుడు మాకు ఒక గ్రూప్గా ఏర్పడి కనీసం ఒక 30 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నాం మేడం. యాక్చువల్లీ ఇది ఉండేది 93 ఎకరాలు మాత్రమే అమీర్పూరు. తర్వాత అది 450 ఎకరాలకి విస్తరించారు. ఓపెన్ ఏరియా ఉండేది. ప్లాట్స్ ఉన్నాయి వచ్చి 93 స్క్వేర్ యార్డ్సే. ఆ 96 స్క్వేర్ యార్డ్స్ మొత్తం చెరువు అయిపోయింది మేడం. ఆ చెరువుతో పాటు చిన్న చెరువు కాస్త పెద్ద చెరువు అయిపోయింది. పెద్ద చెరువే మా ప్లాట్స్ అన్ని నీళ్ళలో ఉన్నాయి మేడం, వాటర్లో ఉంది. వాటర్ పోయే వే లేదంటారా? ఉంది మేడం, అలుగు తీస్తే పోతుంది మేడం. అలుగు ఒకటి తీసేయాలి. ఆ నీళ్లు పోవడానికి ఒక దారి ఏర్పాటు చేస్తే పోతే మళ్ళీ మా ప్లాట్స్ మాకు వస్తాయి. కానీ ఈ అందరూ వస్తున్నారు. మేము అన్ని డిపార్ట్మెంట్లకు వెళ్ళాం మేడం. ఎంపీల దగ్గరికి వెళ్ళాం, ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళాం, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లకు దగ్గరికి వెళ్ళాం. ఐఏఎస్లు రంగనాథ్ గారు కూడా, హైడ్రా రంగనాథ్ గారు కూడా వచ్చి చూసిపోయారు. చేద్దాం అంటున్నారే కానీ ఆయన కూడా ఏం చేయలేదు మేడం. మేము కోరేది ఒకటే, రేవంత్ రెడ్డి గారి, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఉండంగానే ప్రభుత్వంలో తప్పకుండా మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను. మనం చూసుకున్నట్లయితే నీట మునిగిన ఫొటోస్ కూడా వీళ్ళు మనకి చూపిస్తున్నారు. మీకు ఒక ఫొటోస్ కూడా నేను తీసి పెడతాను. అంటే మనకి ఏదైనా వర్షం వచ్చినప్పుడే ఇలా ఉంటుంది. వర్షం పడ్డప్పుడు చెరువు పెద్దగా అవుతుంది, ఇంకెక్కువ నీళ్ళు. అంటే వర్షం లేనప్పుడు ఎండాకాలంలో నీళ్ళు తక్కువ లేనప్పుడు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు డెవలప్మెంట్ అవడం వల్ల, బిల్డింగ్ లోంచి వచ్చిన డ్రైనేజ్ కూడా కలవడం వల్ల నీళ్లు యాక్చువల్గా వెళ్ళడం లేదు. అవుట్లెట్, ఏ చెరువుకైనా ఇన్లెట్ వచ్చినప్పుడు అవుట్లెట్ వెళ్తే ఓకే బాగానే ఉంటుంది. అవుట్లెట్ అలుగు మూసేయడం వల్ల, అలుగురు తెరవకపోవడం వల్ల, అలుగురు ఒరిజినల్గా ఉన్న అలుగు కంటే ఎక్కువ పెంచేశారు. దానివల్ల ఏమవుతుందంటే బ్యాక్ వాటర్ అంతా వచ్చి కాలనీస్, ఇళ్ళు మునిగిపోతున్నాయి మేడం. యాక్చువల్ ఏంటంటే మేము కోరేది కూడా అదే. కోరేది గవర్నమెంట్ రికార్డు ప్రకారము, రెవెన్యూ రికార్డ్స్ ప్రకారము ఆ చెరువు మెమరీస్ ఆఫ్ లేక్స్ అని ఉంటుంది. ఆ చెరువు కట్టినప్పుడు నిజాం కాలం లాంటి చెరువులు అవి. ఆ టైంలో కట్టినప్పుడు అది విస్తీర్ణం ఎంత ఉండేది, ఇప్పుడు ఎంత ఉంది? సో అది ఒక గుంట మేడం, యాక్చువల్లీ ఒక గుంట. ఆ గుంటని అది కాస్త పెద్ద చెరువు అయిపోయింది మేడం. ఆ గుంట నుంచి ఆ పొలాలు పండించేవారు, పంటలు పండించేవారు. సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్స్ ఉన్నాయి, మనకి రికార్డ్స్ ఉన్నాయి. మనకేం ప్రూఫ్స్ లేవు కాదు, సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్స్ ఉన్నాయి, శాటిలైట్ ఫొటోస్ ఉన్నాయి, మెమరీస్ ఆఫ్ లేక్స్ ఉన్నాయి, విలేజ్ పట్టాలని ఉంటాయి, అవి ఉన్నాయి. అన్ని రికార్డ్స్ ప్రకారం చూసినా, ఏ రికార్డు ప్రకారం చూసినా కూడా ఆ చెరువు 93.5 ఎకరాస్ మాత్రమే. వీళ్ళు అలుగు మూసేయడం వల్ల, అలుగులోంచి నీళ్లు వెళ్ళకపోవడం వల్ల ఆ చెరువు యొక్క విస్తీర్ణం ప్రతి సంవత్సరం పెరుగుతూ చివరికి ఇప్పుడు 450 ఎకరాలు అయ్యి చివరికి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కట్టుకున్న ఇళ్లలో కూడా నీళ్లు వచ్చేస్తున్నాయి. సో మేము కోరేది ఏమిటంటే అది యథాస్థానానికి తీసుకురామనే కోరుతున్నాం. అంతేగాని ఉన్న చెరువుని మేము పూర్తి చేసుకుంటామని మేము అనడం లేదు.
ఆ చెరువు ఎంత ఉందో అంతే పెట్టండి. ఆ చెరువు నిర్మాణం చేసినప్పుడు ఎంత విస్తీర్ణం ఉందో అంతే పెట్టండి. కానీ అలుగు మూసేయడం వల్ల ఇది పరిస్థితి వచ్చింది. మీరు యథాస్థానం ముందు మీరు కొన్నప్పుడు అదైతే ఓపెన్ అయితే ఉందా? అప్పుడు కొద్దిగా మేము అంటే 2017లో నేను పర్టికులర్గా తీసుకున్నాము. ఆ టైంకి అంత లేదు, తక్కువ ఉంది. దానివల్ల తర్వాత ఏమైందంటే అలుగు మూసేయడం వల్ల ఏమైందంటే నీళ్లు అంటే చుట్టుపక్కల కూడా కొద్దిగా బిల్డింగ్స్ అన్ని పెరగడం వల్ల కోకా-కోలా, అరబిందో కంపెనీ ఉన్నాయి, ఆ డ్రైనేజ్ వాటర్, వాళ్ళు ఆ చేతులు కడుక్కునే వాటర్, మోరీ వాటర్ మొత్తం చెరువులకే ఉంటుంది మేడం. స్టోమ్ వాటర్ పడుతుంది, వర్షం పడుతుంది. ఆ అది విపరీత వర్షం ఫ్లో కూడా- డౌన్ లో ఉంది మేడం. ఇదేమో ఎత్తులో ఉంది, కంపెనీ అన్ని ఎత్తులో ఉన్నాయి, ఇదేమో డౌన్ లో ఉంది. సో ఎక్కడైనా కానీ ఇన్ను ఉన్నప్పుడు అవుట్ ఉండాలి. దానికి ఇన్ను మాత్రమే ఉంది, అవుట్ లేదు. దానివల్ల రోగాలు కూడా చెందుతాయి కదా. మురుగునీరు కలుస్తుంది, కెమికల్ వాటర్ కలుస్తున్నాయి, దోమలు పెరుగుతున్నాయి. మేము మటుకు ట్యాక్సులు కడుతున్నాం. ప్రభుత్వానికి అర్జించినప్పుడు ఏం చెప్పారు వాళ్ళు? ఎవరు ప్రభుత్వం న్యాయం చేస్తామని చెప్పారు, మా రికార్డ్ జరగట్లేదా? జరగడం లేదు, డిలే అవుతుంది. మేడం నేను కోరేది ఒకటే మేడం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం మేడం. మేమందరం అదే కోరుకుంటున్నాం. రేవంత్ రెడ్డి గారిని మేము బలపరుస్తాము. మా రేవంత్ రెడ్డి మాకు దిక్కు. చెప్పండి అసలు సమస్య అంటున్నారు, అంటే నాలాలు ఓపెన్ చేయాలి అంటే అవుట్ ఉంది, ఇన్ ఉంది కానీ అవుట్ లేదని చెప్పేసి అని అంటున్నారు. మేము 2016లో ఈ ప్లాట్ల పైన ఎగువన మేము ఇల్లు కొనుక్కున్నామండి. హుడా లేఅవుట్ ఉన్నది. 2016 హుడా లేఅవుట్ కాలనీలో ఇల్లు కొనుక్కున్నాం. సో అప్పటికి అసలు చెరువు దరిదాపుల్లో లేదు, చాలా దూరంలో ఉంది. మేము ఆల్మోస్ట్ జీపీఎస్లో చూసినా 900 మీటర్స్ దూరంలో ఉంది. వితిన్ 2 ఇయర్స్లో వర్షాకాలం వచ్చినప్పుడు మొత్తం ఇంట్లోకి వాటర్ వచ్చేసింది. ఆ ఫోటోలో ఇవన్నీ 2 ఇయర్స్ నుంచి కంటిన్యూస్గా ఎవ్రీ ఇయర్ మాకు వర్షాకాలం మేము బయటకు వెళ్ళిపోవాలి. 2-3 మంత్స్ మేము ఇంట్లో ఉండడానికి లేదు. ఓన్లీ ఇన్లెటే ఉంటుంది ఆ చెరువుకి. బయట నుంచి 3-4 నాలాల నుంచి వాటర్ వస్తూ ఉంటుంది, కంటిన్యూస్గా ఫిల్ అవుతూ ఉంటుంది. బట్ అవుట్లెట్ ఏమీ లేదు. లేకపోవడం వల్ల వర్షాకాలం బాగా విపరీతంగా ఆ వాటర్ ఫ్లడ్, బ్యాక్ వాటర్ అంతా ఫ్లడ్ అయిపోయి ఇంట్లోకి వచ్చేస్తుంది. దాంతోపాటు పాములు చాలా రకరకాల. నార్మల్గా ఇది మా ఇల్లు ఫోటో అండి, ఇవన్నీ మా ఇల్లు ఫోటోలు. ఇది చెరువు, పెద్ద చెరువు, ఇది పెద్ద చెరువు. ఇక్కడ ఇవన్నీ యాక్చువల్గా ఇదంతా ప్లాట్స్, ఇవన్నీ ప్లాట్స్, బట్ స్టిల్ ఇదంతా నిండిపోయింది వర్షం వచ్చినప్పుడు. ఇది అంతా కాలనీ, మా కాలనీ కూడా చాలా దారుణంగా అయితే చూస్తున్నాం ఇక్కడ సమస్యలు. అంటే నార్మల్ గా వర్షం పడినప్పుడే ఇలా ఉంటుందా లేదా పడకుండానే ఇలా ఉంటుంది? లేదు, వర్షం పడిన 2-3 మంత్స్ మాత్రం ఇలా ఉంటుంది. 2-3 మంత్స్ ఉంటుంది వర్షం పడినాక. ఆ వాటర్ వెంటనే తగ్గదు కదా, అవుట్లెట్ ఉండదు. తర్వాత డ్రై అవుతున్నప్పుడు స్లోగా అవుతుంది. ఇవి నాలాలు కూడా ఓవర్ఫ్లో అయిపోయి ఆ చెరువు యొక్క ప్రెషర్కి ఇవి కూడా గోడలు పడిపోయి ఈ వాటర్ అంతా మాకు ఇళ్లలో స్ప్రెడ్ అవుతుంది. నాలాలు కూడా కాలనీ సెంటర్లో, ఇది బయట ఎక్కడి నుంచి కాలనీ సెంటర్ ఫుల్ వాటర్. చాలా దారుణంగా అయితే ఉంది. మనకి వర్షం పడితే చాలా చేస్తారు కానీ బట్ స్టిల్ వాటర్ పోవు. ఇంట్లోకి వచ్చిన వాటర్, ఇళ్లలోకి వచ్చేసిన వాటర్. మరి అప్పుడు 2-3 నెలలు మీరు ఉండడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. మేము బయటకు వెళ్ళిపోయి తలదాచుకోవాలి. కొనుక్కున్న ఇంట్లోనే మీరు వేరే చోటుకి వెళ్ళిపోవాల్సి వచ్చే పరిస్థితి ఏర్పడింది అక్కడ. ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఏమంటున్నారు? మీరు కరెక్ట్ గానే ఉన్నారు, ఏ ప్రాబ్లం లేదు, మీరు ఏమి ఎఫ్టీఎల్ కింద రాదంటున్నారు. బట్ స్టిల్ వాటర్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయట్లేదు. ఈ వాటర్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి అంటే చెరువు కరెక్ట్ గానే ఉంది అంటున్నారు. అలుగు ఓపెన్ చేయాలని వాళ్ళే అంటున్నారు. బట్ స్టిల్ అలుగు ఎక్కడ ఉందో ఎవరికి తెలియదు. ఓపెన్ చేయాలని అంటున్నారు. ఇరిగేషన్ వాళ్ళకి కూడా వాళ్ళు ఏమంటున్నారు అంటే పెద్ద చెరువు అలుగు ఎక్కడ ఉందో మాకు తెలియదు. బట్ ఇప్పుడు అలుగు ఇప్పుడు ఏదైతే ఫైండ్ అవుట్ చేస్తున్నారో ఆ అలుగు టెంపరీయో మరి ఏమో తెలియదు కానీ కొత్త చెరువు అలుగు. ఎన్ని ఫ్లాట్స్ ఉంటాయి సార్ అక్కడ మొత్తం? 4,000 ప్లాట్స్, ఓపెన్ ప్లాట్స్. మేము ఓపెన్ ప్లాట్స్ పైన ఉండే ఇల్లు ఆల్రెడీ కూడా కాలనీ. ఇట్లాంటి కూడా కాలనీస్ లేఅవుట్స్ మా తర్వాత కూడా ఉన్నాయి. అవన్నీ వాటర్లో ఉన్నాయి, సబ్మర్జ్ అయిపోయింది. అవి అయితే 365 డేస్ వాటర్లోనే ఉంటాయి. మా అయితే వర్షం వచ్చినప్పుడు అంటే ఇన్ ఫ్యూచర్ మాది కూడా అలాగే ఉంటుంది. ఇంకా ఇదే స్టేట్ అంటే ఎవ్రీ ఇయర్ 365 డేస్ ఆ ప్లాట్స్ అయితే వాటర్లో కంటిన్యూస్. చూసారు కదా ఫస్ట్ ఫోటో, ఇది ఈ వాటర్ 365 డేస్ ఎప్పటికి ఇలాగే ఉంటుంది. సిన్స్ 5 ఇయర్స్ నుంచి ఈ వాటర్ తగ్గట్లేదు. మాకు వర్షం వచ్చినప్పుడు ఈ వాటర్ ఇంకా అందులోకి వెళ్ళడానికి లేదు కదా, సో ఇక్కడ ఇలా ఉంటుంది. చెరువులోంచి బయటకు వెళ్ళడానికి ఏమి లేదు. అలుగులోంచి నీళ్ళు ఎలకపోవడం వల్ల బ్యాక్ వాటర్ అలా ఉండిపోతుంది అనమాట. సో ఎక్సెస్ వాటర్ అంతా అలా ఉండిపోతుంది.
చెరువుకి ఇన్ని ఉంది కానీ అవుట్ లేదు. అది మెయిన్ ప్రాబ్లం. ఆ ఇన్ని కూడా ఏంటి మురుగునీరు 33 ఎకరాల చెరువుకి 465 ఎకరాల ఈ విస్తీర్ణ ఎలాగైందో అర్థం కావట్లేదు. అదేంటని అడుగుతుంటే ఇరిగేషన్ వాళ్ళు FTL అది కరెక్టే అని చెప్పి అంటున్నారు. బట్ FTL అనుకున్నా సరే 93 ఎకర్స్ చెరువుకి 465 FTL ఎలా వస్తుంది? ఆల్మోస్ట్ 5 times it is. విష్ణుప్రియ వెంచర్స్ నుండి 192 సర్వే నెంబరు 93.15 ఎకర్స్ మెయిన్ అమీన్పూర్ చెరువు. దాన్ని 450 విస్తీర్ణ చేసారు. అది లాస్ట్ ప్రభుత్వము అయితే 2017 నుంచి చెరువు అలుగులు బంద్ చేయడంతో మొత్తం బ్యాక్ వాటర్ రావడము, ఫ్లాట్లన్నీ మునిగి 4000 ఫ్లాట్ల వరకుని, ఆ 4000 ఫ్లాట్ల వరకు నిండిపోయినాయి చెరువు. కోకోకోలా ఫ్యాక్టరీ మళ్ళా ఉన్న అక్కడ ఉన్న పారిశ్రామికలు మళ్ళీ ఉన్న నీళ్ళని కులిపి నీళ్ళని చెరువులో రావడము, అక్కడ ఉన్న నివాసులు అంతా అస్తవ్యస్తంగా అవుతున్నారు. మొత్తం ఫ్లాట్లన్నీ లేదా నిండిపోయి ఉందండి చెరువు, బూడిద నీళ్ళతో నిండిపోయి ఉంది. అక్కడ క్యాన్సర్ వ్యాధులు వస్తున్నాయి. ఆ క్యాన్సర్ వ్యాధులతోటి ఆ చేపలు తినడంతో, మొత్తం నీళ్లు నిండడంతో, ఆ చేపలు తినడంతో మొత్తము క్యాన్సర్ వ్యాధి వస్తుంది. కాబట్టి గవర్నమెంట్ దీనిపైన చర్య తీసుకొని మాకు న్యాయం జరగాలని మేము కోరుతున్నాము. ఇంకోటి ఏంటంటే రంగనాథ్ గారికి ఇచ్చినాము ప్రతి లెటరు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి ఇచ్చినాము, కలెక్టర్ గారికి ఇచ్చినాము. వాళ్ళ దగ్గర రెస్పాన్స్ ఇంతవరకు మాకు ఏ విధంగా కూడా ఇప్పుడు రెస్పాన్స్ రాలేదు. కానీ రెస్పాన్స్ వస్తుందని మేము 6 నెలల నుంచి వస్తుందని చూసాము. చూసిన తర్వాత కూడా మాకు ఇంతవరకు ఏ రెస్పాన్స్ రాకపోవడంతో మేము ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. కమస్కంలో రేవంత్ రెడ్డి గారికి కూడా తెలియపరచాలి అని చెప్పి మేము ఇక్కడికి రావడం జరిగింది. చీఫ్ మినిస్టర్ గారికి తెలిస్తే ఆ చీఫ్ మినిస్టర్ గారు మా పైన దయచూపెట్టి మాకు మంచి జరగాలని మేము కోరుతున్నాము. మీ మీడియా వాళ్లకు మరి అందరికీ కూడా మా యొక్క ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాము. మరి ప్రత్యేకంగా హైడ్రా కమిషనర్ గారికి మరి సీఎం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాము. అందరి దగ్గరికి వెళ్ళింది, అందరూ ఓకే అని చెప్పారు. హైదరాబాద్ కూడా హెల్ప్ చేస్తా అన్నారు, కానీ ఇప్పుడు మళ్ళీ ఇలా ఎంతమంది హెల్ప్ చేస్తున్నప్పుడు ఎందుకు ఆగుతుంది అంటారు? అదే మళ్ళీ గవర్నమెంట్ ఏం చేస్తుందో మాకు తెలియట్లేదు కదా. మళ్ళీ అదే కదా మేము అడిగేది, మేము మొత్తుకునేది అదే కదా. మా స్థలాలు మాకు కావాలనే అంటున్నాం. మేమేమో ఎవరి మీద గొడవలు పెట్టుకోవట్లేదు కదా. మా స్థలాలు మాకు ఇప్పించండి అంతే. మా తప్పైతే ఏం లేదు కదా అందులో. మేము మంచిగా కొనుక్కున్నాము, ఇప్పుడు ఇలా చేస్తుంటే మేము ఇబ్బంది పడుతున్నాము అంతే కదా మేడం. ఇది అమీర్పూర్ ఉన్న ఫ్లాట్స్ అయితే ఎవరైతే ఓనర్స్ ఉన్నారో ఎందుకు ఈ ఆందోళన చేసిన సమస్య అయితే ఫస్ట్ మనకి 93 ఎకరాలు మాత్రమే ఉండేది. ఇప్పుడు 450 ఎకరాలు విస్తీర్ణ అయింది పెద్ద చెరువు. అక్కడ ఉన్న చెరువులు వర్షం పడితే 3-4 నెలల పాటు అక్కడ ఉన్న పరిస్థితి కూడా లేదని చెప్పేసి చెప్తున్నారు. అంటే దీని పట్ల ప్రభుత్వము అంటే చేస్తాను, సమస్య పరిష్కరిస్తాము అని చెప్పేసి అంటున్నారు. కానీ ఇంతవరకు సమస్య పరిష్కారం అయితే జరగలేదు. ఇన్నుంది కానీ అవుట్ లేదు దానికి. అంటే వాటర్ పోయే పరిస్థితి అయితే ఎక్కడ లేదు. ఆ నాలాలు అయితే ఏదైతే క్లోజ్ చేశారో అది ఓపెన్ చేయాలని చెప్పేసి ఈ ఆందోళన అయితే జరుగుతుంది.